అందరికీ నమస్కారం. ఈ కాలంలో చాలా మంది మన మంచితనాన్ని, మన సహాయాన్ని, మన నిస్వార్థ ప్రేమను ఉపయోగించుకుంటారు. మనస్ఫూర్తిగా చేసిన సాయాన్ని కూడా వారు మన బలహీనతగా భావిస్తారు. కుటుంబం, స్నేహితులు, పరిచయస్తులు ఎవరైనా కావచ్చు. మనం శ్రద్ధగా, నమ్మకంగా ఉండగానే వారు మోసం చేస్తారు. అప్పుడు మన మనసులో ఉత్కంఠ కలుగుతుంది. నేను మంచిగా ఉంటే శిక్ష ఇదా? నేను ధర్మబద్ధంగా నడిచాను, అయితే నేనే ఎందుకు బాధపడాలి? ఈ ప్రశ్నలకు భగవద్గీత అద్భుతమైన జవాబులిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు, ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకం. కర్తవ్యం చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. భగవద్గీతలో అది ప్రసిద్ధమైన బోధ. నీకు కర్మ చేయడంలోనే హక్కు ఉంది, ఫలితాలపై కాదు. మన బాధలు అక్కడే మొదలవుతాయి. మనం చేసిన మంచికి ఎదురు కావాలనుకుంటాం. మనం ప్రేమించిన వారు మనల్ని గుర్తించాలనుకుంటాం. కానీ భగవద్గీత చెబుతుంది, మీ ధర్మాన్ని చేయండి, ఫలితాన్ని భగవంతుని చేతిలో వదిలేయండి. మీరు నిజాయితీగా, నిస్వార్థంగా నడిచారంటే అదే గొప్ప విజయం. ఎందుకంటే దైవం మన కర్మను చూస్తుంది, మాటలు కాదు, మన హృదయాన్ని చూస్తుంది. మనకు చేసే ప్రతిఫలాన్ని ఆలస్యంగా అయినా న్యాయంగా ఇస్తుంది. మోసం చేసిన వారికి కర్మ తప్పదు. భగవద్గీతలో మరో గొప్ప వాక్యమిది, మంచి పని చేసిన వాడు ఎప్పుడూ చెడుగా పడడు. దానర్థం ఏంటంటే, మీరు మంచి చేసినా మోసపోయినా భగవంతుడు చూస్తున్నాడు. మోసం చేసిన వారి కర్మ వారిని వెంటాడుతుంది. కాలం తీసుకుంటుంది, కానీ అది తప్పదు. న్యాయం ఆలస్యం అవ్వచ్చు, కానీ చెల్లించకుండా ఉండదు. ఇది దైవ సత్యం. క్షమించడం బలం, మరిచిపోవడం కాదు. భగవద్గీత ధర్మానికి ఆధారంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అహింస, సత్యం, క్షమ ఇవే శాశ్వత సత్యాలు. నిన్ను మోసం చేసిన వారిని మనం క్షమించవచ్చు, అది మన గొప్పతనం. కానీ మళ్ళీ అదే వ్యక్తులపై నమ్మకం పెట్టుకోకూడదు. మన మనస్సుకి శాంతి ఇచ్చి ముందుకెళ్ళాలి. క్షమించడం మన బలం, మోసపోకూడదని జాగ్రత్త పడడం మన జ్ఞానం. ఆత్మవిశ్వాసం నీకే తోడు, నీకే మార్గం. భగవద్గీతలో చాలా గొప్ప వాక్యముంది, నీ మనస్సు నీకు మిత్రుడు, అదే శత్రువు కూడా అవుతుంది. అంటే మన జీవితంలో ముఖ్యమైనది బయట ఉన్నవారు కాదు, మనమే. మన ఆత్మవిశ్వాసమే మన జీవిత మార్గాన్ని నిర్ణయిస్తుంది. నీవు నమ్ముకున్న ధర్మబద్ధమైన జీవితం, అదే నీ విజయం. ఎవరు నిన్ను ఉపయోగించుకున్నా, మోసం చేసినా, నీవు నిశ్చయంగా ఉన్నావంటే నీ జీవితం అర్థవంతమైంది. ధర్మం నడిచిన పాదాలకు భయముండదు. దైవం నడిపిన దారికి వెలుతురు తప్ప చీకటి ఉండదు. జీవితం ఒక పాఠశాల. ప్రతి బాధ, ప్రతి మోసం ఒక పాఠం. నీవు నిజాయితీగా జీవించావంటే భగవంతుడు నీతోనే ఉన్నాడు. నీవు నష్టపోయినట్లు అనిపించవచ్చు, కానీ కాలం నీ మంచితనాన్ని నీకు తిరిగి ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంది. నీ ధర్మం నిన్ను కాపాడుతుంది. నీ నిశ్చలతే నీ విజయానికి మూలం. మీరు ఈ భావాలను ఆత్మసాతం చేసుకున్నప్పుడు మళ్ళీ మీరు ధైర్యంగా, గర్వంగా, శాంతితో ముందుకు నడవగలుగుతారు. ఇది భగవద్గీత యొక్క జీవన బోధ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.